నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. యువ వైద్యులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. మహిళల భాగస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల భద్రత, పర్యావరణం అంశాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అశ్రు నయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ప్రముఖ గాయని ఆశా భోస్లే అంత్యక్రియలు. దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. వార్తల్లోని వివరాలు. వైద్య వృత్తి అనేది కేవలం సంపాదన కోసం చేసేది కాదని మానవాళికి చేసే గొప్ప సేవగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఎయిమ్స్ రాజ్కోట్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి 50 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు, పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వైద్యులు కేవలం వైద్య సేవలు అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజానికి పునాది వేస్తారన్నారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యువ వైద్యులు కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. दायित्व भी आ गया है। आपको लोगों के जीवन रक्षक के रूप में करुणा का दूत बनकर आगे बढ़ना है, क्योंकि चिकित्सा केवल एक प्रोफेशन नहीं है, ये मानवता का सेवा के प्रति प्रतिबद्धता भी है। इस प्रोफेशन में केवल वैज्ञानिक ज्ञान ही नहीं, बल्कि संवेदनशीलता, धैर्य और विनम्रता की भी आवश्यकता होती है। आपके द्वारा धारण किया गया व्हाइट कोट समाज के उस विश्वास का प्रतीक है जो लोग अपनी बीमारी और अनिश्चितता के क्षण में चिकित्सक के ऊपर करते हैं। इस विश्वास को बनाए रखने की जिम्मेदार आप कंधों पे रखें। एक अच्छा चिकित्सक होना बड़ी बात है, लेकिन नैतिकता, करुणा और परोपकार की भावना जैसे मानवीय मूल्यों से युक्त चिकित्सक होना उससे भी बड़ी बात है। प्रकृति और परिस्थितियों ने तथा आपकी कुशलता और परिश्रम ने आपको समाज में जो स्थान दिया है उसका सदुपयोग करके आप మహిళల భాగస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనంలో ప్రధాని మాట్లాడుతూ భారత మహిళలు కృషి, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కొత్త శిఖరాలను చేరుకున్నారని అన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలోనే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదాన్ని భారత్ తీసుకోబోతోందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు. देश की विकास यात्रा के इन अहम पड़ावों के बीच भारत 21वीं सदी के सबसे बड़े निर्णयों में से एक निर्णय लेने जा रहा है। मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है, ये निर्णय नारी शक्ति को समर्पित है, नारी शक्ति वंदन को समर्पित है। हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है, एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा। एक ऐसे भारत का संकल्प जो समता मूलक हो, जहां सामाजिक न्याय केवल एक नारा न हो, लेकिन हमारी कार्य संस्कृति का, हमारे वर्क कल्चर का, हमारी निर्णय प्रक्रिया का स्वाभाविक हिस्सा हो। साथियों, राज्यों की विधानसभाओं से लेकर देश की संसद तक दशकों की प्रतीक्षा। ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని
ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల్లో సులభతరం తదితర అంశాలపై చర్చించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనను సందీప్ పౌండ్రిక్ ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అటవీ చట్టాలను వీలైనంత మేర సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని తెలిపారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి జెండా ఊపి హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు జిల్లా ప్రజలు తిరుపతి వెళ్లాలంటే విశాఖపట్నం, విజయనగరం వెళ్లి అక్కడి నుంచి వెళ్లవలసి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదని నేరుగా తిరుపతి వెళ్లవచ్చునని అన్నారు. జిల్లాలో విడతల వారీగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తూ ప్రయాణికులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా నుంచి ఒక ట్రైన్ మొదలు కాదన్నటువంటి ఆవేదన జిల్లాలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఆ ఆవేదన విన్నాను. ఆ ఆవేదనకి ఏదో ఒక రకంగా పరిష్కారం అందించాలని గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు ఒక గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు ప్రతిఫలంగా నేరుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి ట్రైన్ మనం వేసుకోవడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుకు రాజముద్ర వేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మంత్రి లోకేష్ పలువురు ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిసి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి చరిత్ర, సంస్కృతి, రాజధానిలో పూర్తయిన నిర్మాణాలు, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే ఊహా చిత్రాలు, పర్యావరణ హిత నిర్మాణాలు విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీతో కలిసి లోకేష్ రాష్ట్రపతికి అందజేశారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పరిశోధన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో FICCI నిర్వహించిన ఇండియా ఫార్మా 2026లో కేంద్ర మంత్రి వీడియో సందేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలో సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో 10,000 కోట్ల వ్యయంతో ఇటీవల ప్రారంభించిన బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. Pharmaceutical landscape is evolving rapidly with increasing emphasis on biologics, biosimilars, and specialty medicine. In this changing environment, India is well positioned not only to adopt but to play a leading role. The Government of India remains committed to creating a policy framework that supports innovation, strengthens research capabilities, and promotes value-based growth. Under the visionary leadership of Honorable Shri Narendra Modi ji, a key step in this direction is the recently announced Biopharma Shakti initiative with an outlay of 10,000 crore rupees aimed at
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో దిగ్గజ గాయని ఆశా భోంస్లే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు, ప్రముఖులు, అభిమానుల అసురు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గాలిలో 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనాన్ని సమర్పించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,82,900 టన్నుల వాణిజ్య ఎల్పీజీని విక్రయించినట్లు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, భయాందోళనలతో ప్రజలు ముందస్తు కొనుగోళ్లు చేయవద్దునని సుజాత శర్మ కోరారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి కీలక రంగాలకు ఎల్పీజీ, పైపుడు నేచురల్ గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. चलते डोमेस्टिक एलपीजी कंज्यूमर्स को एलपीजी सिलेंडर की सप्लाई इंश्योर की गई है और हमारी एलपीजी डोमेस्टिक एलपीजी सप्लाई नॉर्मल है. किसी भी डिस्ट्रीब्यूटर पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. ऑनलाइन बुकिंग लगभग 99% तक पहुंच गई है. इसके अलावा डाइवर्जन को रोकने के लिए ओटीपी बेस एलपीजी डिलीवरी की जा रही है. इस संबंध में मैं आपको बताना चाहूँगी कि ओटीपी सिर्फ रजिस्टर्ड मोबाइल नंबर पर आता है. तो अगर कंज्यूमर ये कोड किसी और के साथ शेयर नहीं करता है तो ये कोड किसी और को पता नहीं चल सकता है. दूसरा, मार्केट के हिसाब से ओएमसीज ने सिचुएशन को एसेस करते हुए एक मिनिमम थ्रेशोल्ड फिक्स किया हुआ है. कहीं पर ये 85% है, कहीं पर ये 90% है. उसके ऊपर अगर कहीं पर भी डीएसी को बाईपास करना. భారత్, యుఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుఏఈ పర్యటన ద్వారా గల్ఫ్ ప్రాంతంలో భారత్ తన దౌత్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకుందన్నారు. ప్రాంతీయ సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు ఆయన వివరించారు. An update on his visit. Yesterday he called on the President of UAE and conveyed warm greetings of our Prime Minister and thanked him for ensuring the well-being of our community in the country. He also thanked him for his guidance on further strengthening the India-UAE comprehensive strategic partnership. External Affairs Minister also met with Crown Prince of Dubai, Deputy Prime Minister and Minister of Defence of UAE. During the call, External Affairs Minister conveyed the appreciation of Government of India for ensuring the welfare of the Indian community in Dubai. As you know, we have a large Indian community in Dubai as also in the United Arab Emirates. On 11th April, External Affairs Minister had a conversation with the Deputy Prime Minister and Foreign Minister of UAE. The conversation focused on the evolving regional situation and its implications. External Affairs Minister conveyed deep appreciation for ensuring the well-being of the Indian community in the UAE. He also expressed పశ్చిమాసియాలోని తాజా పరిణామాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను పొడిగించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఈ ఏడాది జూన్ వరకు
త్రిచక్ర వాహనాలకు సబ్సిడీని 2030 మార్చి వరకు పొడిగించినట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అనిఫ్ ఖురేషీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశీయ తయారీని బలోపేతం చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. It has now been extended by 2 years till March 2028. Electric two-wheelers are used by a large number of people. The terminal date for the subsidies has also been extended by another 3 months till 31st July of 2026. The phased manufacturing program is used to determine subsidy levels for various categories of electric vehicles. It encourages indigenous production of automobiles. Considering the supply chain issues due to the West Asia crisis, the PMP guidelines for trucks and buses has been relaxed by 6 months. Now, the new date of 1st September 2026 has been given. This targets అధునాతన వ్యవసాయంపై 3 రోజుల పాటు నిర్వహించిన వ్యవసాయ మేళా రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఉన్నత్ కృషి మహోత్సవ్ 2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి అగ్రి రోడ్ మ్యాప్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నేలల స్వభావంతో పాటు వాతావరణానికి అనువైన పంటలను పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. సాయిల్ హెల్త్ కార్డ్స్, మొబైల్ యాప్ల ద్వారా ఎరువుల వాడకాన్ని తగ్గించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చునని సూచించారు. कोल्ड चेन चाहिए, उसका अभाव है. हमारी जल्दी नष्ट होने वाली फसलों को रखने की व्यवस्था नहीं है, तो इसलिए औने पौने दाम पर बेचना पड़ता है. अलग अलग तरह के प्रोसेसिंग की यूनिट डालना है, पीएम कुसुम योजना का लाभ लेना है. ऐसे सब कामों के लिए एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड वरदान है. यहाँ पूरी ब्याज सब्सिडी मिलती है, 3% गारंटी सरकार लेती है. अब ये सब चीज़ें कोई सरकार नहीं बना सकती, अपन को बनाना है, किसान को बनाना है. तो आराम से इस योजना का लाभ उठाकर हम कई तरह की ऐसी संरचनाएं बना सकते हैं जो अपने नहीं किसानों के काम आए अपने साथ साथ. और इसलिए ये सत्र आपके लिए रखे थे, क्योंकि योजना तो बहुत है लेकिन जमीन पे जानकारी नहीं गई. तो हमने कहा ऐसे मेले से सब योजनाओं की ढंग से जानकारी भी दें. यहाँ अजीत మైనింగ్ రంగంలో 100% పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కీలక ఖనిజాల బ్లాకుల 7వ దశ వేలాన్ని కేంద్ర మంత్రి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రైవేట్ రంగాలను కూడా ప్రోత్సహిస్తోందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మినరల్స్ను తీసుకువెళ్లాల్సి ఉందన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయని అన్నారు. ట్రాన్స్పరెన్సీ కే సాత్ ఏక్ నయా యుగ్, కొత్త యుగము ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు టోటల్గా 100% మైనింగ్ సెక్టార్లో ట్రాన్స్పరెన్సీ కే సాత్ ఆక్షన్ కే ద్వారా ఈరోజు మైనింగ్ బ్లాక్స్ మనము ఆక్షన్ చేస్తూ ఉన్నాం. మరి ఎవరు ఎక్కువ సామర్థ్యం ఉంటే, ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకుంటే, ఎవరు ఎక్కువ దేశానికి మినరల్ అందించేటువంటి అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, అది కేంద్ర ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ ఒకటే. దేశం ఈరోజు మినరల్ సెక్టార్లో ఒక శక్తిశాలిగా ఎదగాలి. మనం ఇతర దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. మనం ఈరోజు ఆత్మనిర్భర్ భారత్గా మనము మన దేశంలో ఈరోజు మినరల్స్ను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. భారత్లో ఈరోజు పెట్టుబడుల ప్రభావం వస్తూ ఉంది. దీని ద్వారా మరి దేశీయ పెట్టుబడులే కాకుండా విదేశీ పెట్టుబడులను కూడా మరి ఈరోజు ప్రోత్సహించాలి. వాళ్ళందరూ కూడా మన దేశం వైపు చూస్తూ ఉన్నారు. గత 11 ఏళ్లలో భారతదేశంలో క్రీడల కొత్త శకం ప్రారంభమైందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖనౌలో సంసద్ ఖేల్ మహాకుంభ్ 2026ను కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఇప్పుడు భారత్ పెద్ద క్రీడల్లో కూడా తన స్వంత గుర్తింపును సాధించడంలో విజయవంతమైందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. सांसद खेल महाकुंभ की शुरुआत हुई थी और इस साल इस प्रतियोगिता का बेहतर संस्करण आप सबके सामने है और यह सिलसिला
मैं आपको आश्वस्त करना चाहता हूं, आगे भी जारी रहेगा। आप जानते हैं, किसी भी देश या समाज के विकास का जो पैमाना होता है, उसमें वहां पर जीडीपी के साथ साथ देश के एथलीटों का दुनिया भर के स्पोर्ट्सिंग इवेंट में कैसा परफॉर्मेंस होता है और स्पोर्ट्स जीडीपी कंट्रीब्यूशन पर भी यह निर्भर होता है। यानी उस देश की जीडीपी में स्पोर्ट्स का कितना। పశ్చిమ బెంగాల్లోని పూర్వ మేదినీపూర్ జిల్లాకు చెందిన చిత్రకారుడు నూరుద్దీన్ దంపతులు రూపొందిస్తున్న పటచిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హిందూ పురాణాలకు సంబంధించిన అంశాలను రూపొందిస్తూ వాటిని వివరిస్తూ వారి వంశ పారపర్యంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తున్నారు. రామాయణంలో అంశాలను, మహిషాసురమర్దిని, వినాయక చిత్రాలను వారు రూపొందిస్తున్నారు. వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. एक्चुअली उड़ीसा पटचित्र में वो लोग भी कृष्ण लीला बनाते हैं, मनसा बनाते हैं, दुर्गा बनाते हैं। वो लोग का जैसे वो लोग का स्क्वायर पटचित्र बनाते हैं, वो लोग का जैसे डिजाइन बहुत सुंदर लगता है। लेकिन वो लोग का हम लोग का कला अलग है। हम लोग जैसा कालीघाट सेटिंग अलग होती है, वो लोग का पटचित्र के ऊपर भी गाना होती है, तो हम लोग का कहानी होती है। तो जैसे हर जगह का ट्रेडिशनल फोक आर्ट अलग अलग होती है। जैसे उड़ीसा का आलादा, बिहार मधुबनी का आलादा, भोपालेर गन पेंटिंग आलादा, छत्तीसगढ़ के चिरल पेंटिंग उधर का अलग। ప్రాణకోటికి జీవనాధారమైన జల సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలోని చింతల చెరువు వద్ద ఏర్పాటు చేసిన జలధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చునని అన్నారు. నీటిని సంరక్షించుకోవడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. నీటి చిత్రపటం అనేది వేసుకోవటం, ఆ గ్రామస్తులందరికీ కూడా ఆ గ్రామానికి నీరు ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఏ చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల పరిస్థితి ఏంటి అన్నీ కూడా ఒక అవగాహన తీసుకోవటం. అదేవిధంగా గ్రామస్తులే ఆ చెరువులకు కానీ లేదా ఆ నీటి కుంటలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఛానల్స్ కానీ ఏమేం పనులు కావాలి అనేది గుర్తించుకుని ఎస్టిమేట్ చేసుకుని మనం ఈ వచ్చే వారం రోజుల్లో మనం ఇవన్నీ ఎస్టిమేట్లు పూర్తి చేసుకోవడం, శాంక్షన్ చేసుకోవడం. సాధారణ కంప్యూటర్లు 20 సంవత్సరాలు తీసుకునే ఒక ప్రాసెస్ను కేవలం 2 నెలల్లో పూర్తి చేసే క్వాంటమ్ కంప్యూటర్ నవ్యాంధ్రలో ఆవిష్కృతం కానుంది. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్లో పూర్తి స్వదేశీ ఉపకరణాలతో -273 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసే 2 క్వాంటమ్ టెస్టింగ్ రెఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి రేపు ఆవిష్కరించనున్నారు. కంప్యూటర్లో బాహుబలిగా చెప్పగలిగే ఈ క్వాంటమ్ కంప్యూటర్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల అవసరం చాలా పెరుగుతోంది. రోదసి, విజ్ఞాన రంగాల్లో సంవత్సరాల తరబడి తీసుకునే పరిశోధనలు ఇటువంటి కంప్యూటర్ల సహకారంతో కేవలం రోజుల్లోనే పూర్తి చేయటం ద్వారా దేశాభివృద్ధిని దశాబ్దాల ముందే సాధించగలిగే అవకాశం కలుగుతోంది. ఈ అవకాశాన్ని దేశం మొత్తానికి అందించడంలో మన రాష్ట్రం ముందుండనుంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రారంభించనున్న క్వాంటమ్ కంప్యూటర్ దేశంలోనే మొదటిది కానుంది. క్లాసికల్ కంప్యూటర్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ని క్వాంటమ్ కంప్యూటర్ సాల్వ్ చేయగలదు. ఉదాహరణకు ఫార్మా ఇండస్ట్రీలో ఓ కొత్త డ్రగ్ డెవలప్ చేయాలంటే కొన్ని మిలియన్ మాలిక్యూల్స్ని స్క్రీన్ చేయాలి. అవి చేయడానికి మామూలు కంప్యూటర్తో సంవత్సరాలు పడుతుంది. వేరే క్వాంటమ్ కంప్యూటర్తో కొన్ని రోజుల్లో చేయొచ్చు. షిప్స్ రూటింగ్, ఎంత లోడ్ చేయాలి, ఏ రూట్లో పంపించాలి, ఎన్ని కంటైనర్సు, అవి ప్రోగ్రామ్ చేయడానికి మామూలు కంప్యూటర్లు చాలా కష్టపడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్తో సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ కొన్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇటువంటి కార్యక్రమాలు తమకెంతో ఉపకరిస్తాయని, ముఖ్యంగా ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ చదివే విద్యార్థులకు అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటర్ను చదువుకోవటం ఒక అద్భుత అవకాశమని
వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. What is the difference between the quantum computers and normal classical computer? In the classical computer, we'll use bits, zeros and ones, whereas in the quantum computers, we'll use qubits. So what is this qubit? In the qubit, we'll use zeros and one together, which is we call as superposition. So okay, we have these quantum computers, and where we can use these quantum computers as an application. Here as a quantum computer application, we can do quantum sensing, quantum communication, and quantum cybersecurity. So with this quantum facility in our university, we can test the RF components, whatever are there, and we can run our quantum algorithm, Stoy model algorithm, which is having the qubits of 7 to 8. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO వంటి అనేక సంస్థల సహకారంతో ఏర్పడుతున్న ఈ క్వాంటం కంప్యూటర్తో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం కూడా అమరావతి క్వాంటం వాలీకి దక్కనుంది. ఇది మన రాష్ట్ర సాంకేతిక భవిష్యత్తును ఎంతో వేగవంతం చేయనుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్ ఆంధ్ర. అమరావతిలోని క్వాంటం వ్యాలీలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న క్వాంటం కంప్యూటర్ స్టార్టప్ ల్యాబ్ తీరుతెన్నులనే మార్చివేయనుందని SRM విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ కోడింగ్ను అత్యంత సులభతరం చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్ భారత్ సాకారం కాబోతుందని అన్నారు. Facility is basically to help the startups which are coming up in a quantum ecosystem to test their parts, and we will be certifying so that they can use it further for marketing and developing our own indigenously made quantum computer. This quantum facility is basically a hardware open system here actually. Not only for this test bed, being a university, we are also trying to have different in and around the functions like దేశ రాజధానిలోని నౌసేన భవన్లో రేపటి నుంచి 3 రోజుల పాటు నౌకాదళ కమాండర్ల సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాలు, హిందూ మహాసముద్రంలో బహుళ దేశాల బలగాల మోహరింపు, కృత్రిమ మేధా వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో కీలక చర్చలు జరగనున్నాయి. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా టీని ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి. అందులోని డార్జిలింగ్ టీ గురించి ఎంత చెప్పినా తక్కువే. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లోని వాతావరణం, అక్కడి సారవంతమైన మట్టి ఈ టీకి సహజ సిద్ధమైన వాసనను ఇస్తుంది. ఇక్కడ నేటికి పాత పద్ధతిలోని టీని సేకరిస్తారు. తోటల నుంచి సేకరించిన ఆకులను టీ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఆకులను ఎండబెట్టడం, గ్రేడింగ్ చేయడం వంటి ప్రక్రియలు అత్యంత జాగ్రత్తగా జరుగుతాయి. ఈ పద్ధతి వలన టీలోని అసలు రుచి, వాసన ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. భారతీయ టీకి ఉన్న నాణ్యతను విదేశీయులు సైతం ఎంతో ఇష్టపడతారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈరోజు కడపలో గరిష్టంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, రేపు రాయలసీమ, కోస్తా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లరాదని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు.
మహిళల భాగస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల భద్రత, పర్యావరణం అంశాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అశ్రు నయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ప్రముఖ గాయని ఆశా భోస్లే అంత్యక్రియలు. దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.